అమరావతి రియల్ ఎస్టేట్ గేమ్ సార్, లేదంటే నిజంగానే ప్రజల కోసం గడుపుతున్నారా? అమరావతి టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ నా ఉద్దేశంలో ఇస్ రియల్ ఎస్టేట్ గేమ్. అమరావతి నాకు భయం ఏంటంటే ఇది ఒక 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలా తయారైంది. ఓన్లీ పెద్దవాళ్ళే ఉండేలాగా పురుడు పోసుకుంది అంటారా సార్? అమరావతి సిటీ బిల్డింగ్ సిటీ చేసేవి మనుషులు, బిల్డింగ్లు కాదు. బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి అది సిటీ అయిపోతుంది అనుకోవడం అది హాస్యాస్పదం. అంటే అంత ఏరియా ఎంటైర్ మెన్హాటన్ బరో 15,400 acres. అమరావతి ఈజ్ 50,400 acres. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ? ఇంచుమించు 4 రెట్లు ఎక్కువ కదా. ఇప్పుడు ఇంకొక 50-30 వేలు ఏదో మళ్ళీ ల్యాండ్ అంటున్నారు. 53,000 ఎకరాలు తీసుకున్నారు. 40 సెంట్లు పోతుంది, సుమారుగా 40 సెంట్లు పోతుంది. ఫ్రీగా ఇస్తా. ఈ భూమిని అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది న్యాయస్థానాలకు తెలుసా? ఎవరు ఎన్ని వందల ఎకరాల భూములు తినేశారో దీంట్లో చెప్పమని నేను అడుగుతున్నా. ఇది రియల్ ఎస్టేట్ గేమ్ అయితే తప్ప ఎందుకు మీకు అంత ల్యాండ్? ఆంధ్ర జనాభా రిప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ ఉంది. ఫర్టిలిటీ రేట్ 1.6. దాని గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందుతున్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు జనాభా అక్కడికి? దే హ్యావ్ టు ఇదర్ మైగ్రేట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అంటే ఈ లెక్కన అమరావతి ఒక రాజధానికి రూపాంతరం చెందడానికి ఇంకా చాలా దూరం ఉందన్నమాట. ఏ సిటీ ఈజ్ ఎ థ్రాబింగ్ లివింగ్ ఎకనామిక్ ఎంటర్ప్రైజ్. ఇవాళ అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ చెప్తారు చంద్రబాబు నాయుడుకి మేము ఇచ్చాము, చంద్రబాబు నాయుడిని చూసి ఇచ్చామంటున్నారు. వాళ్ళకి ప్లాట్ ఇచ్చే దిక్కు లేదు, అక్కడ సెంటు భూమి లేదు వాళ్ళకి. ఏంటి సార్ ఇది? ఎవరు భూములు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నాడు, మాకు 73 లక్షలు వేసాడు. 73 లక్షలకు ఇంకొక 1 లక్ష ఇస్తాను, ఆయన ఇల్లు నాకు వదలమనండి. దట్ సిటీ విల్ నెవర్ బి ఎ పీపుల్ సిటీ. దట్ ఈస్ ఓన్లీ ఎ రిచ్ మ్యాన్స్ డొమైన్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ రియల్ ఎస్టేట్ గేమ్. ఈ రోజు అమరావతి మనకి రాజధాని ఏమో కానీ నా మనసుకి కర్నూలే రాజధాని.